నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ షాహిదా. యంత్రం అంటే ఇనుప ముక్కలు, వైర్లు, గీ అని వినిపించే శబ్దాలే గుర్తొస్తాయి కదా. కానీ ఈ రోబోను చూస్తే మాత్రం అవేవి కనిపించవు. అచ్చుగుద్దినట్లు అచ్చం మనిషిలాగే ఉంటుంది. అంతేకాదండోయ్, మనిషిలాగానే కదులుతుంది, స్పందిస్తుంది కూడా. అందుకే ఈ రోబోట్కు బయోమిమోటిక్ హ్యూమనాయిడ్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ఈ మోయా రోబోట్ విశేషాలంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. మనిషిని పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోలు లేదా రోబోలు నేటి సాంకేతిక ప్రపంచంలో ఆధిపత్య శక్తి. ఇప్పటి వరకు మనలాగే స్పందించగల లేదా ఇంటి పనులు చేయగల రోబోలను మనం చూసాం. కానీ చైనీస్ స్టార్టప్ డ్రైడప్ ఈ రంగంలో ఒక విప్లవాత్మక అడుగు వేసింది. మోయా అనే పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి బయోమిమోటిక్ హ్యూమనాయిడ్ రోబోట్ ను సృష్టించినట్లు డ్రైడప్ కంపెనీ వెల్లడించింది. ఇది మానవ నడకను 92% వరకు అనుకరించగలదు. మానవ శరీరాకృతి కలిగి ఉండడమే కాకుండా దాని చర్మం కూడా అచ్చం మనుషుల చర్మం వలె ఉంటుంది. ఎత్తు 165 సెంటీమీటర్లు, బరువు 32 కిలోలు ఉంటుంది. దీని శరీర ఉష్ణోగ్రత కూడా మానవుల మాదిరిగానే 32 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. మోయా చర్మానికి మానవుడి లాంటి రూపాన్ని ఇచ్చారు. ఇది దాని ముఖ కవళికలను మార్చగలదు. దాంతో మాట్లాడినప్పుడు ఒక మనిషితో మాట్లాడినట్లుగా సహజంగా అనిపిస్తుంది. మోయా రోబోట్ మనిషిలా కనిపించడమే కాకుండా దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకోగలదు. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలు అమర్చబడి ఉంటాయి. తద్వారా వ్యక్తులను గుర్తించగలుగుతుంది. ఇది అందరినీ చూస్తూ వారితో సంభాషించడమే కాకుండా ముఖ కవళికల ద్వారా దాని ప్రతిచర్యలను కూడా వ్యక్తపరుస్తుంది. ఈ ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానం త్వరలో మార్కెట్లోకి రానుంది. అయితే ఈ అధునాతన రోబోట్ ను కొనడం అందరికీ సాధ్యమవకపోవచ్చు. ఎందుకంటే దీని ధర సుమారు $1,73,000, మరి అంటే భారతీయ కరెన్సీలో సుమారు 1.56 కోట్లన్నమాట. సాధారణ రోబోలు మోటార్ల సాయంతో బిగుతుగా కదులుతాయి. కానీ మోయా అలా కాదు. మన శరీరంలో కండరాలు ఎలాగైతే సంకోచించి వ్యాకోచిస్తాయో మోయాలో కూడా అలాగే పనిచేసేలా ప్రత్యేక టెక్నాలజీని వాడారు. మెడ తిప్పడం, చేతులు ఊపడం వంటి కదలికలు కూడా రోబోలా కాకుండా ఒక మనిషి చేసేంత సహజంగా ఉంటాయి. దీని శరీరం పైభాగంలో అమర్చిన పదార్థం మనిషి చర్మాన్ని పోలి ఉండి స్పర్శను ప్రతిస్పందిస్తుంది. మోయా కేవలం చూడ్డానికే కాదు, భవిష్యత్తులో వైద్య రంగంలో కీలక పాత్ర పోషించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో నర్సుల తరహాలో రోగులకు తోడుగా ఉండి వారి కదలికలను గమనిస్తూ సాయం చేస్తుంది ఈ మోయా రోబోట్. అంతేకాదు, మోయాలో వాడిన బయోమిమోటిక్ టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్తులో మనిషి శరీరానికి సరిపోయే సహజమైన ప్రకృతి అవయవాలను తయారు చేయవచ్చు. అచ్చం మనిషిలాగే కనిపిస్తూ భావోద్వేగాలను పలకడం వల్ల ఒంటరితనంతో బాధపడే వారికి లేదా మానసిక సమస్యలున్న వారికి ఇది మంచి నేస్తంలా మారుతుంది. టెక్నాలజీ, బయాలజీ కలయికతో తయారైన ఈ రోబో భవిష్యత్తులో మనిషికి యంత్రానికి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపివేయనుంది. ఇది కేవలం యంత్రమైనా సరే మనిషికి మేలు చేసే పనుల్లో కీలక పాత్ర పోషించనుందని పరిశోధకులు అంటున్నారు.